పొడుస్తాను, ఇది పొడుస్తాను, కరెంటు తీగలెక్క డాన్స్ చేస్తానని విలన్ డైలాగులు పేలుండవు. ఇప్పుడేమైంది నీ విలనిజము? ఆ ఉమ్మడి కుటుంబానికి గుమ్మడికాయ దిష్టి తీసినట్టు నిన్ను నీ కుట్రల్ని తిప్పి తిప్పి నేలకేసి కొట్టుండారు అందరూ కలిసి. ఇంకా ఎందుకమ్మి ఓ పౌరుషమంతురాల్లాగా బుసలు కొడతా ఉండవు? నువ్వెట్ట గోళ్లు ఏళ్లు ఎన్నేళ్లు కొరుక్కున్నా ఏం ఉపయోగం లేదు. అందుకేనమ్మి ఇప్పటికైనా ఈ దరిద్రపు దారిలో నుంచి బయటకు వద్దాము. రావడం అంటే ఏం చేద్దామని? చూడమ్మి, మనం ఎన్ని పాపాలు చేసినా పళ్ళు రాలగొట్టించుకున్నా మనుషులుగా మారితే చాలు. క్షమించి ఆదరించేదానికి ఆ కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటది. అయితే అయితే అంటావేందమ్మే? పోయి క్షమించమని చెప్పి ఆనంద్ భైరవి కాళ్ళు పట్టుకుందాము. కనీసం ఫుడ్ షెల్టర్ అయినా మనకు దొరుకుతాయమ్మి. లేదంటే బజారు పడ్డ బతుకులు కుక్కలు చింపిన ఇస్తరాకని ఆ సామెతని మనమే నిజం చేయాల్సి వస్తుంది. నా మాట వినమ్మి. మా మనిషి పుడితే పూర్తి చెడ్డోడిగా అయిన పుట్టాలి, లేదా మంచోడిగా అయిన పుట్టాలి. అంతేకాని అటు ఇటు కాకుండా పుట్టి ఎటు పడితే అటు మారే జన్మకి వీలువా గుర్తింపు ఎప్పటికీ రావు. బతుకుతున్నామా అంటే బతుకుతున్నాము అనే బతుకు కూడా ఒక బతుకే అంటే నా దృష్టిలో అసలు అది బతుకే కాదు. వీలైతే పోరాడి చేస్తా, పౌరుషంతో చేస్తా. అంతేకాని చేస్తూ బతికే బతుకు ఎప్పటికీ బతకను. అంటే ఏందమ్మే, ఈ జీవితాలకి ఇంకా శుభం కాడే లేదా? కొంప గూడు లేని ఈది కుక్కల మాదిరి ఇలా లైఫ్ అంతా బతకాల్సిందేనా? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. మనకి ఆ రోజు ఎంత దూరంలో లేదు. ప్లాన్ ప్రాసెస్ లోనే ఉంది. ఇంకా నెక్స్ట్ ఆ టైం చూసి కోరి చేయటమే. చిరుజల్లే కురిసిన చిరుటమటే మనసున. వావ్, వదినా ముగ్గు అద్దరిపోయింది వదినా. ఫోన్ లో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే లైక్స్ తో చిత్తకుట్టేయచ్చు. Wow, what a beautiful. Hello, boss. నువ్వా? వేళపాడ లేకుండా ఏంట్రా నీ ఎంట్రీ? మా ఆవిడ అందంగా ముగ్గేస్తుంటే అది చూస్తూ హాయిగా ఆస్వాదిస్తున్నాను. దాన్ని కూడా వచ్చి చెడగొట్టాలా? ఇంత అందమైన మూమెంట్ని రొమాంటిక్ గా వాడుకోవడం మానేసి పెళ్ళాన్ని కళ్ళతో చూస్తూ ఆస్వాదిస్తున్నాను అంటున్నారే. ఈ మాట చెప్పడానికి కాస్త సిగ్గుండాలి బాసు. రే ఆత్మరాముడు, రెస్పెక్ట్. రొమాంటిక్ సెన్స్ లేని రోబోటిక్ ఫెలో. పెళ్ళాంతో మనసు విప్పి మాట్లాడాలి, మనమేంటో చూపించాలి అంటూ ఓ ఇన్నర్ వాయిస్ వేసుకుంటూ టైం వేస్ట్ చేయడం కాదు. దొరికిన ఇలాంటి టైంని
దొంగ చేతికి తాళం దొరికినట్టు గట్టిగా వాడేసుకోవాలి. చేతికి దొరికినంత మనసు దోచేసుకోవాలి. అంతేగాని దద్దెల్లులాగా ముద్దపప్పులాగా కళ్ళప్పగించి చూడొద్దు. రై అంటే ఏంట్రా? ముగ్గొంక పెట్టుకొని వెళ్ళి హక్ చేసుకుని తనని ముద్దు పెట్టుకోవాలా? నీ ప్లేస్ లో నేనుంటే అంతకు మించి కూడా చేసేస్తాను తెలుసా? రై పిచ్చివాగుడు వాగితే సెన్సార్ కత్తెరతో నాలుక కట్ చేయగలను. జాగ్రత్త. రే నీ మనసులో ఫీలింగ్ రా. నువ్వు కత్తెర కాదు కదా, మందు పాత్ర పేల్చినా ఏ ఉపయోగం లేదు. అందుకే టైం వేస్ట్ చేయకుండా ఈ మూమెంట్ ని వాడుకో. మంచి డ్యూయట్ పాడుకో. నా వల్ల కాదు కానీ నా వల్ల అవుతుందిగా. ఫోన్ని వీడేంటి అక్కడికి చేరాడు? అన్నంత పని చేస్తాడా ఏంటి?